బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఈకేవైసీ ఎవరైనా కంప్లీట్ చేయకపోతే ఖచ్చితంగా మీ రేషన్ కార్డు పైన వేటు వేస్తామంటూ అధికారులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి రేషన్ కార్డుదారులందరూ కూడా ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఎందుకంటే చాలా మందికి ఇప్పటికే ఈకేవైసీ గడువు తేదీని అధికారులు పొడిగించి కొంత ఒక అండగా ఉండే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తెలంగాణలో ఆకాల వర్షాలు కురవడం వల్ల చాలా మంది ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేరు. దీంతో తెలంగాణ అధికారులు అందరూ కూడా ఈకేవైసీ ప్రక్రియని ఇంకా కూడా అంటే దాని గడువుని ఈ నెల ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించే ప్రయత్నం చేశారు. మరి రేషన్ కార్డుదారులు అందరూ కూడా ఈకేవైసీని కంప్లీట్ చేశారా? ఈకేవైసీ ఎందుకు ఇంత కఠినమైంది? అసలు ఈకేవైసీ మీరు కంప్లీట్ చేయకపోతే గనక మీకు రేషన్ బియ్యం వస్తాయా రావా? అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఇవన్నీ కూడా వస్తాయా రావా? ఇవన్నీ పూర్తిగా మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా మాట్లాడదాం. మరి రేషన్ కార్డులని పూర్తిగా ప్రభుత్వం ఎందుకు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈకేవైసీ ప్రక్రియను ఇంత కఠినం చేసింది? ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీని చేయాలి అని చెప్పేసి ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది? సో ఒకవేళ ఈకేవైసీ కనుక మీరు కంప్లీట్ చేయకపోతే, ఆ ప్రక్రియను కనుక మీరు ఫాలో అవ్వకపోతే ఏం జరుగుతుంది? సో మొత్తం పూర్తి వివరాలని మనం మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అందుబాటులోకి వచ్చింది. మన పౌర సరఫరాల శాఖ రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు నేరుగా అందించేందుకు ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించింది. చాలా మంది ఈకేవైసీ అంటే భయపడుతున్నారు, కానీ ఇది నిజానికి పేద ప్రజలకు, అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. దీనివల్ల మీ బియ్యం గాని ఇతర సంక్షేమ పథకాలు గాని వేరే ఎవరు దుర్వినియోగం చేయకుండా మీ రేషన్ హక్కులు 100% భద్రంగా ఉంటాయి. ఈకేవైసీ వల్ల మీకు జరిగే మేలు ఏమిటి? ఆగస్టు 31లోగా దీన్ని ఎలా పూర్తి చేసుకోవాలి? మీరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ మొబైల్లోనే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చాలా స్పష్టంగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసుకుందాం. ఈకేవైసీ అంటే ఏంటంటే మీ రేషన్ కార్డులో ఉన్న పేర్లు మీ ఆధార్ కార్డు డేటాతో సరిపోలుతున్నాయో లేదో ధృవీకరించడం. అంటే మీ రేషన్ కార్డులో ఎవరెవరి అయితే పేర్లు ఉంటాయో ఆ పేర్లన్నీ కూడా వాళ్ళకు సంబంధించి ఆధార్ కార్డులను చూసి రెండిటిలో కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయా లేదా. తర్వాత దీని వల్ల లబ్ధిదారులకు వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి. మీ పేరు మీద అదే విధంగా వేరే ఎవరైనా రేషన్ తీసుకుంటే, ఒకవేళ మీ పేరు మీద గనక వేరే వ్యక్తులు ఎవరైనా రేషన్ బియ్యాన్ని తీసుకుంటే వాటిని పూర్తిగా అధికారులు బంద్ చేస్తారు. తర్వాత నిజమైన నిరుపేదలు, అర్హులైనటువంటి కుటుంబాలకే ఉచిత బియ్యం, ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాలు నిరంతరాయంగా అందుతాయి. రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ కొన్ని స్పష్టమైన సూచనలు కూడా జారీ చేసింది. మీ కుటుంబంలో నమోదైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా బయోమెట్రిక్ లేదా ఐరిస్ కంటిపాప ధృవీకరణ ద్వారా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. గడువు ఆగస్టు 31 వరకు ఉంది. కాబట్టి కాలయాపన చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మా ఇంట్లో యజమాని వేలిముద్ర వేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం రేషన్ కార్డులో పేరున్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు వ్యక్తిగతంగా ఈకేవైసీ ధృవీకరణ పూర్తి చేయాలి. రేషన్ షాపు వద్ద దీన్ని మీరు నేరుగా వెళ్ళి ఎలా పూర్తి చేయాలో ఒకసారి చూద్దాం. మీరు ప్రతి నెల బియ్యం తీసుకునే రేషన్ డిపో FPS వద్ద ఉండే ఈపోస్ మిషన్ ద్వారా ఉచితంగానే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీనికోసం మీరు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరి ఆధార్ అప్డేట్ ప్రకారం బయోమెట్రిక్ స్కానింగ్ జరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో రేషన్ పంపిణీలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా మీ కార్డు యాక్టివ్ గా ఉండిపోతుంది. ఇప్పుడు మీకోసం అత్యంత సులువైన మార్గం కూడా ఉంది. మీ ఈకేవైసీ
పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి మీరేమి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే కూర్చొని మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కేవలం 2 నిమిషాల్లోనే ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా మీ మొబైల్ బ్రౌజర్లో స్మార్ట్ పీడిఎస్ తెలంగాణ లేదా మీ రాష్ట్రానికి సంబంధించిన పౌర సరఫరాల పోర్టల్ ఓపెన్ చేయండి. అక్కడ మీ రేషన్ కార్డు నంబరు మరియు స్క్రీన్ పై కనిపించే క్యాప్చా కోడ్ని నమోదు చేయండి. అవి నమోదు చేయగానే సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన వెంటనే మీ కుటుంబ సభ్యుల వివరాలు మీకు అక్కడ కనిపిస్తాయి. అక్కడ కార్డు స్టేటస్ యాక్టివ్ అని కనిపించినా సరే చివరిలో ఉన్నటువంటి వెరిఫికేషన్ స్టేటస్ ను చాలా జాగ్రత్తగా పరిశీలించండి. అక్కడ వెరిఫైడ్ అని ఉంటే మీ ఈకేవైసీ విజయవంతంగా పూర్తి అయినట్లే. మీరు ఎలాంటి ఆందోళన కూడా పడాల్సిన పని లేదు. ఒకవేళ అక్కడ నాట్ వెరిఫైడ్ అని ఉంటే మాత్రం తక్షణమే మీ సమీప రేషన్ షాప్కు వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అద్భుతమైనటువంటి సదుపాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఆగస్టు 31వ తేదీ వరకు గడువు సమీపిస్తున్నందున మీ కుటుంబ సభ్యులతో పాటు మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ విషయాలను తెలియజేసే ప్రయత్నం చేయండి. మరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి ప్రభుత్వం అయితే ఒక శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈకేవైసీ ప్రక్రియకు సంబంధించి గడువు తేదీని పెంచింది. ఆగస్టు 31వ తారీఖు వరకు మీరు అక్కడికి వెళ్ళొచ్చు. ఆగస్టు 31 తారీఖు వరకు కూడా మీ ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే, మా ఇంట్లో నేను ఒక్కడిని వేసాను కదా సరిపోతుంది, మేము ఒకరం వేస్తే ఎవరు వేసినా కూడా సరిపోతుంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కాకపోతే మీరు అక్కడే చాలా పెద్ద తప్పు చేస్తా ఉన్నారు. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది, ఎంతమందికి రేషన్ వస్తుంటే ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈకేవైసీని కంప్లీట్ గా చేయాలి. ఈకేవైసీ ప్రక్రియని పూర్తి చేయాలి. అది కూడా ఈ నెల, అంటే ఈ నెల ఆల్రెడీ ఇవాళ 5వ తారీఖు, ఇంకొక 26 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 31వ తారీఖు గనక అయిపోతే మీ రేషన్ కార్డు పైన వేటు పడుతుంది. మీరు ఈకేవైసీ పూర్తి చేయకపోతే మీ రేషన్ కార్డు పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. ఇంకా కేవలం 26 రోజులు మాత్రమే ఉంది. ఆగస్టు 31వ తారీఖు మాత్రమే చివరి తేదీ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈకేవైసీ ప్రక్రియని ఏదైతే మీ సేవకు వెళ్ళి కానీ లేకపోతే మీ రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి కానీ పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఈకేవైసీ చేసుకోకపోతే కనుక భవిష్యత్తులో మీ రేషన్ కార్డు కొట్టేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా మీకు రేషన్ బియ్యం వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తక్షణమే ఈకేవైసీ పూర్తి చేసుకోండి. తర్వాత ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు ఏవైనా సరే మీకు అందాలంటే ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలని చెప్తా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఎవరైనా నకిలీగా జొరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని కానీ ప్రభుత్వ పథకాలను కానీ దుర్వినియోగం చేయడానికి వీలు లేకుండా ఈకేవైసీని మేము కఠినం చేస్తున్నాము. ఇందులో దొంగలకు, నకిలీ వాళ్లకు ఎటువంటి తావు లేకుండా నిజమైనటువంటి వాళ్లకు, పేద ప్రజలకు, ఏదైతే అర్హులైనటువంటి వాళ్ళకే రేషన్ బియ్యాన్ని, ప్రభుత్వ పథకాలని ఇవన్నిటిని కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. అందుకే ఈకేవైసీ చాలా కఠినం చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ పూర్తి చేసుకోండి అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్ లో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు MLR న్యూస్ తెలుగుని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు.